మీరెవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా? అప్పు వడ్డీ కట్టలేక, అప్పు తీర్చలేక ఇబ్బంది పడ్డారా? ఒకవేళ ఇప్పటికి ఆ ఇబ్బందుందా? అలా గనక ఉంటే 4 రాళ్ళు తీసుకోండి. 4 కంకర రాళ్ళంటి మంచి సైజున్నవి, మంచి షేప్‌లో ఉన్నవి. మనకి కొంచెం ఎలా ఉండాలంటే ఏదైనా మనం ఐరన్ రాడ్‌ని గాని, వెండిని గాని, బంగారాన్ని గాని కడ్డీగా ఉన్నదాన్ని కట్ చేస్తే ఎలా ఉంటాయి? సో, అలాంటి షేప్‌లో ఉన్న టైప్‌లోని రాళ్ళని తీసుకోండి. రాళ్ళని తీసుకొని వాటికి చక్కగాను వీలైతే ఒక 10 రాళ్ళు తీసుకోండి. ఒక 5 రాళ్ళకి మంచిగా బంగారం పోతేయించండి. ఇంకొక 5 రాళ్ళకి వెండి పోతేయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇప్పుడు నేను చెప్పే ఐడియా మీకు చాలా బాగా యూజ్ అయితది. నిజామాబాద్‌లో రమేష్ అనే ఒక వ్యక్తి ఈ ఐడియాని ఫాలో అయ్యాడు. ఈ ఐడియాని ఫాలో అయ్యి తనకున్న అప్పుని చక్కగా తీర్చేసుకున్నాడు. సో, ఈ రాళ్ళకి బంగారం కోటింగేసేసి మీకు ఎవరైతే మీరు అప్పిచ్చిన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి దగ్గర ఆ బంగారం పెట్టుకొని, మీ డబ్బులు అప్పుగా తీర్చేసుకోండి. తర్వాత మీరు డబ్బులుండేటప్పుడు అది ఉంచుకోమని చెప్పండి. అంటే తనఖాలాగా పెట్టుకోండి. తర్వాత డబ్బులుండేటప్పుడు మీ డబ్బులిచ్చేసి వడ్డీతో సహా ఆ బంగారాన్ని మీరు తెచ్చేసుకోండి. అది గూడా మిమ్మల్ని నమ్మే వ్యక్తులైతేనే. వీడేమిచ్చినా జెన్యూన్‌గా ఉంటాడు. పర్వాలేదు. వీడేమిచ్చినా కళ్ళు మూసుకొని మనం తీసేసుకోవచ్చు అన్న వాళ్ళ దగ్గరైతే ఇంకా ఇబ్బందుండదసలు. సేమ్ ఇలాగే నమ్మిన ఫ్రెండ్‌ని మోసం చేసాడు రమేష్ అనే వ్యక్తి. నిజామాబాద్‌లో ఇన్సిడెంట్ జరిగింది. మనుషుల తెలివితేటలు ఎలా పెరిగిపోతున్నాయనంటే, వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టుగానే ఇటువైపు ఉన్నవాళ్ళు గూడా అంత వెర్రి ఉంటున్నారు పాపం. చాలా బాధనిపించింది చూడంగానే. ఒక రకంగా నవ్వొచ్చింది. ఒక రకంగా బాధేసింది. ఇంత ఈజీగా మోసపోతారా జనం అని. బంగారం రేటు పెరిగింది గదా! సో, ఇది ఇప్పుడు బాగా వర్కౌట్ అయిందనమాట. ఈ రమేష్ ఏంటంటే నిజామాబాదు అక్కడ తన ఫ్రెండ్ దగ్గర గతంలోనే తనకు అవసరం ఉండి రూ. 1,50,000 అప్పు తీసుకున్నాడు. 1,30,000 అరౌండ్ అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఆ అప్పు చాలా రోజులు చెల్లించలేదు. చెల్లించకపోతే ఈయన అడిగాడు. "రమేష్ తీసుకున్నావు కదరా! మరి ఇంకా ఇవ్వలేదు. నువ్వు వడ్డీ కూడా సరిగ్గా కట్టట్లేదు. నా డబ్బులు నాకు ఇచ్చేసేయి" అనంటే అలా చూసాడు. ఇంకేదో ఒక పథకం వెయ్యాలని అనుకున్నాడు. అప్పు తీర్చే దాఖలాలు కనిపించలేదు. సో, ఇలా గాదు ఒక పని జేయాలని జెప్పేసి చక్కగా మంచివి 4 మంచి సైజు గులకరాళ్ళు తీసుకున్నాడు. మీకు చూపిస్తాను వీడియోలోని. గులకరాళ్ళు తీసుకొని వాటికి బంగారం పూత పూయించాడు. మరి మేబీ షరాబుతోని టై అప్ బెట్టుకున్నాడా? లేపోతే మరి ఎక్కడ తెచ్చుకున్న పూత నమ్మేటట్టుగానే పూయించాడు. మనం జూసినా గూడా ఇవి బంగారం ముక్కలనే అనుకుంటాం. ఎందుకంటే చాలా చూస్తుంటాం గదా! గుప్త నిధులవి దొరుకుతూ ఉంటాయి. లేదా విదేశాల నుంచి బంగారం దిగుమతి జేసేవాళ్ళు కొంతమంది సైడ్ అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి మనం మీడియాలో చూస్తూ ఉంటాం గదా! సో, ఇలాంటి వాళ్ళు గూడా బయట మార్కెట్‌లో హల్చల్ జేస్తూ ఉన్నారు. సో, వీళ్ళ నుంచి చాలా మంది బంగారం కొనుక్కొని వస్తువులు చేయించుకునే వాళ్ళుంటారు. కొంతమంది మోసపోయిన వాళ్ళు గూడా ఉంటారు. సో, మొత్తానికి మంచి సైజు రాళ్ళు తీసుకొని మరది ఒక్కొక్కటి ఎన్నెన్ని గ్రాములని జెప్పాడో తెలీదు గానీ, వాటన్నింటికి మంచి బంగారం కోటింగ్ బెట్టాడు. పెట్టి వాటిలిని కుండలో మట్టి కుండల్లోని బాగా మట్టి అది పూసేసి, ఆ మట్టి కుండలోని వాటిలిని బెట్టి వాటిని ప్యాక్ చేసాడు. అంటే గుప్త నిధులు దొరికితే ఎలా ఉంటదో సేమ్ అలాగే రియల్‌గా వాటిని ప్యాక్ జేశాడు. ప్యాక్ చేసి సరేరా మరి ఇప్పుడైతే వడ్డీలవి కట్టలేను. డబ్బులు గూడా లేవు నా దగ్గర. కాకపోతే నేను కొద్దిగా నిధులు తవ్వుదామని ట్రై చేస్తున్నాను. పలానా చోట నిధులున్నాయంట. నేను ఆ పనిలో ఉన్నాను. అందుకే నేను నీకు కనబడలేకపోయాను. కలుద్దాం మనం త్వరలోని. నేనిచ్చేస్తాను. నువ్వు ఇబ్బందేమి లేదు. కొద్ది రోజులు ఓపిక పట్టు అని జెప్పేసి అన్నాడు. సో, చాలా మంది నిధులు తవ్వుతుంటారు. ఆబ్వియస్లీ మనం రోజు వింటూనే ఉంటాము. మరి ఈయనకి గూడా తెలిసేమో వీడు నిధుల కోసం తిరుగుతా ఉన్నాడని. సరేరా అయితే అని జెప్పేసి కొద్ది రోజులు ఓపిక పట్టాడు. ఓపిక పడితే తిరిగి రమేష్ అతనికి ఫోను చేసాడు. "అరేయ్! నాకు నిధులు దొరికినాయి. నువ్వెవరితో చెప్పొద్దు. మరి నువ్వు డిచ్‌పల్లి దగ్గరికొచ్చేసేయి. నిజామాబాద్‌లో వద్దు. నువ్వక్కడికొచ్చేస్తే ఎందుకంటే ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మళ్ళా అది నేను మిస్ అయిపోతాను. లాస్ అవుతాను. నువ్వొస్తే నీకు కూడా ఏమైనా పనికొస్తదేమో చూడు. కానీ నీకు రావాల్సిన డబ్బులకైతే మాత్రం నేను కొన్ని వస్తువులిస్తాను. అవి నీ దగ్గర పెట్టు అదే వచ్చేసేయి" అనన్నాడు. ఇస్తాను అని జెప్పేసి. సరే ఇస్తానన్నాడు గదా! అని జెప్పేసి ఈయన గూడా ఏంటంటే సరేరా వస్తాననన్నాడు. సరేరా నువ్వు ఒట్టి చేతులతో వచ్చేయకు. ఒక 32,000 తీసుకొనిరా. మరి ఆ నిధులకు సంబంధించి డబ్బులు ఖర్చవుతాయి నాకిప్పుడు. నిధులైతే మన చేతికొచ్చేసినియి. కానీ నాకు 32,000 ఇవ్వాల్సున్నది. తవ్వినోడికి వాడికిను. అవి ఇచ్చేస్తే మొత్తం కలిపి నేను నీకిస్తాను అని జెప్పాడు. సో, ఈయనేమో నిజమే అనేసుకున్నాడు. మనం నమ్మేటట్టుగా స్టోరీలు చెప్తే ఎవడైనా నమ్ముతాడు గదా! నమ్మాడు గాబట్టి అంత అప్పిచ్చి ఇన్ని రోజులు ఊరుకున్నాడు. తీరా డిచ్‌పల్లి దగ్గరికెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత కలిసారు. కలిసిన తర్వాత "అరేయ్! ఇదిగోరా మరి నాకు ఈ నిధులు దొరికినాయి పిడతల్లోని. ఇవి నువ్వెవరికీ చూపించొద్దు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళి నీ దగ్గరుంచు. నీ డబ్బులిచ్చే వరకు నాది బాధ్యత. నేను మొత్తం కలిపి నీకిచ్చేస్తాను 2,00,000 నువ్వు ఇయి పట్టుకొని నీ దగ్గర పెట్టు" అని. మనోడు చూసుకున్నాడు. అంతా బంగారమే మంచి వెయిటున్నది. రాళ్ళు మంచి దండిగా ఉన్నాయి.
బంగారం రేట్ బాగా పెరిగిపోయిందిప్పుడు. సరే ఏదో రకంగా ఈడు ఇవ్వకపోతే బంగారం అంతా నాకే గదా ఉంటది. పిచ్చోడు బంగారం ఇచ్చేస్తున్నాడు అని అంచనా వేసుకున్నాడు. వేసుకొని చక్కగా కుండల్ని తీసుకొనెళ్ళాడు. ఈయన అటెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి తీసుకొనెళ్ళి ఆ కుండల్ని భద్రపరచాలి గదా! సో, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ జేయించుకుంటే బెటరేమో అని జెప్పేసి షరాబు దగ్గర తీసుకెళ్ళాడో, షరాబుని ఇంటికే తీసుకొచ్చాడో, మొత్తానికైతే ఆ బంగారాన్ని పరిశీలించే ప్రయత్నం జేశాడు. చేస్తే అది బంగారం కాదు. దాని మీద ఉన్నది ఏదో రంగు, ఎనామిలు, బంగారం పూత. చూసి దెబ్బకి మోసపోయానని జెప్పేసి వెంటనే పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు. కంప్లెయింట్ ఇవ్వంగానే పోలీసులు 4 పీకులు పీకేసరికి ఉన్న విషయం అంతా బయటికి కక్కేసాడు. సో, అందుకే అన్నాను. మీరు గూడా ట్రై చేస్తే చెయ్యండి అని జస్ట్ సరదాగాను. సో, ఇలాంటి తెలివితేటలు, ఈ నక్క తెలివితేటలంటారు వీటినే అసలు. సో, ఇలాంటి వాళ్ళు చాలా మంది మన చుట్టూ మన మార్కెట్‌లో గూడా చలామణి అవుతూ ఉన్నారు. దొంగ నోట్లు గూడా చలామణి అవుతూ ఉంటాయి అక్కడక్కడ. ఎప్పుడైనా మీరు ఎక్కువ లంసమ్‌గా క్యాష్ ఎవరి దగ్గరైనా తీసుకున్నా, ఇచ్చినా, లేదు మీకు బంగారం బిస్కెట్‌లు అని ఇప్పుడు బంగారం పెరిగింది గాబట్టి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జేస్తారు. అలాంటి బురిడీల్లోని మీరు పడకండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఒకవేళ అట్లా మీకు కడ్డీలు అవి ఇవి అని ఏమైనా ఇస్తే వెంటనే వాళ్ళు ఉండేటప్పుడే మీరు గోల్డ్ స్మిత్ దగ్గర మంచి రిజిస్టర్డ్‌గా ఉన్న దగ్గర ఎళ్లి బాగా చెక్ చేపించుకోండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఈ నిధులు ఇట్లాంటియి గూడా అసలు ఎవరు గూడా నమ్మొద్దు. ఇట్లాంటివేవి ఉండవు. ఒకవేళ ఉన్నా గూడా అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళిపోతాయి. సో, అదండి మొత్తానికి. ఏదో పాత సామెత ఉంది గదా! 4 రాళ్ళు ఎనకేసుకోరా బతుకున్నప్పుడు అని అంటూ ఉంటారు. సో, మనోడు ఈ రాళ్ళు ఎనకేసుకునే ప్రయత్నం జేశాడు. సో, అందుకేనేమో అప్పట్లో అలా అనేవాళ్ళు. సో, దీని గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.